హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్ అండ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఇవాళ మనం డే 27లో ఉన్నాము. ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కీప్ ఫాలోయింగ్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ క్యూబ్ అండ్ స్క్వేర్స్ నెంబర్స్ ఫర్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఏం లేదండి, మనం ఇప్పటివరకు ఎన్ న్యాచురల్ నెంబర్స్ చూసాం కదా, వాటిని సమ్ చేస్తాము. ఆ వచ్చిన సమ్ని స్క్వేర్ క్యూబ్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రేంజ్ ఇచ్చామనుకోండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అలా చేసుకుంటుంటా. అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, అంటే 9 ప్లస్ 4 ప్లస్ 1 అలా అన్నమాట. సేమ్ మనం స్క్వేర్ కావాలంటే స్క్వేర్ చేసుకుంటాం, క్యూబ్ కావాలంటే క్యూబ్ చేసుకుంటామండి. అండ్ ఇంటి ఇన్పుట్ ఇచ్చాము, అండ్ ఇంటి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఒక వేరియబుల్ని తీసుకొని 0కి అసైన్ చేసుకుంటాం. ఇందులోనే మనం వాల్యూస్ అనేది స్క్వేర్స్ చేసి యాడ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ దీనికోసం మనం ఫర్ లూప్ యూస్ చేసుకుంటాము, రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకొని. వన్స్ మనం రేంజ్ ఇచ్చినాక 1/1ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటూ ఆ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ మనం రేంజ్ 1 నుంచి తీసుకున్నాము, 1 to n+1. ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. పైథాన్ రేంజ్ ఫంక్షన్ అనేది ఇప్పటికల్లా మీకు అర్థమై ఉండొచ్చు. అండ్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ మనకేం కావాలండి, స్క్వేర్ కదా. ఇప్పుడు ఫస్ట్ మనం అనుకుంది I ఇంటూ $2. పైథాన్లో $* అంటే ఏంటంటే పవర్ ఆపరేటర్ అన్నమాట. పవర్ ఆపరేటర్ 2 చేసుకుంటున్నాం ఇప్పుడు మనం, ఎందుకంటే మనం చేస్తుంది స్క్వేర్స్ కాబట్టి. అదే క్యూబ్స్ అయితే 3 ఇస్తామన్నమాట. అండ్ వన్స్ అలా చేసినాక మనం నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడమే. ప్రింట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని సమ్ని ప్రింట్ చేసుకుంటాం. ఇదంతా ఎందుకు అనుకుంటే మనం డైరెక్ట్గా సమ్ అని ప్రింట్ చేసేయచ్చు, ఈజీగా మనకి వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ సమ్ డేటా అనేది సమ్లో స్టోర్ అవుతుంది అన్నమాట. వన్స్ ఇచ్చుకున్నాక మనం సమ్ అని అవుట్ ఆఫ్ కోడ్స్లో స్పెసిఫై చేయాలి. ఈ కామా ప్లేస్లో మనం ప్లస్ అయినా పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అవుట్పుట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం రేంజ్ ఎంటర్ చేయాలి. 10 ఎంటర్ చేసామనుకోండి, అండ్ దెన్ మన అవుట్పుట్ చూసుకుంటే 385 వస్తుంది. 385 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అలాగా నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వస్తాయి. అదే ఇక్కడ మనం n+1 కాకుండా ఎన్ని ఇచ్చామనుకోండి, అప్ టు 9 వరకే తీసుకుంటుంది. అండ్ దెన్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. n వరకు తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం రన్ చేసాము, అండ్ ఎంతో కొంత రేంజ్ ఇచ్చామనుకుంటే 10 ఇచ్చాము. -1 వరకు తీసుకుంటుంది, 285 వచ్చింది. సో హోప్ మీ అందరికీ రేంజ్ ఫంక్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూబ్ చేయాలనుకుంటున్నాం. క్యూబ్ చేయాలంటే 2 ప్లేస్లో 3 ఇస్తామన్నమాట. సో 3 ఇస్తే ఏంటంటే క్యూబ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. 3 1 + 2 + 3 = 9 అన్నమాట. సో 1 క్యూబ్ + 2 క్యూబ్ + 3 క్యూబ్ చూస్తే ఎంత వచ్చిందండి, మనకి 36 వచ్చింది. ఇందాక -1 n వరకు ఇచ్చాం కాబట్టి అలా అంటే. హోప్ మీ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.